హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకు స్నో సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మా హోమ్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు స్నో ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ స్నో సీజన్ వస్తే ఎలా క్లీన్ చేస్తారు, ఏమేం కావాలి కూడా చెప్పేస్తాను, చూడండి వీడియోలో. స్నో ఎంత ఉందంటే చాలా స్నో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ స్నో సీజను లాస్ట్ ఇయర్ కంటే చాలా తక్కువ ఉంది. మాకు మార్నింగ్ ఇప్పుడు 9:30 అవుతుంది. 9 నుంచి ఫుల్గా స్టార్ట్ అయింది. ఇక్కడ స్నో సీజన్ వస్తే ఎలా క్లీన్ చేస్తారంటే సాల్ట్ వాటర్ ఉంటాయి కదా, సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేస్తారు. ఇంకా నేను చూపిస్తాను ఎలా అంటే, ఇది ఉంది కదా ఈ వాక్వే అంతా కూడా సాల్ట్ వాటర్తో మొత్తం వాళ్ళు మిషన్ తెచ్చి క్లీన్ చేసి వెళ్తారు. ఇంకా రాలేదు, కొంచెం ఎక్కువ వస్తే కనుక అంటే 4 feet 5 feet అలా వస్తే వచ్చేస్తారు. స్నో చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను కొంచెం తీసుకొని చూపిస్తాను. స్నో సీజన్కి మనం షూస్ ఇవే యూజ్ చేయాలా. యాక్చువల్గా మన షూస్ నార్మల్ షూస్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే స్లిప్ అవుతాయి. ప్లస్ వచ్చేసి అవి పనికిరావు అన్నమాట, లోపల మొత్తం స్నో వచ్చేసి. యాక్చువల్గా స్నోకి సపరేట్గా స్నో షూస్ ఉంటాయి ఇలా. ప్లస్ వచ్చేసి ఇంకా సాక్స్లు కూడా సపరేట్గా ఉంటాయి, హ్యాండ్స్కి గ్లోవ్స్. స్నో చూడండి ఎలా గడ్డ కట్టిపోయిందో ఎలా. హ్యాపీ తర్వాత పోను బోర్ అనిపిస్తుంది స్నో సీజన్. ఇప్పుడు మేము కార్ ఎలా క్లీన్ చేసుకుంటామో చూపిస్తాము. యాక్చువల్గా స్నో సీజన్లో కారు అలా బయట పెట్టేసి మొత్తం స్నో వెళ్ళిపోతుంది, కానీ తప్పదు.
అలా క్లీన్ చేసుకోవాలా. అది ఉంటుంది, క్లీన్ చేసేవి సపరేట్గా ఉంటాయి. సో అది దానితో పాటు అలా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనకు స్నో పడుతుంది అని ముందే తెలుస్తుంది కదా, అలా అన్నప్పుడు కార్కి ముందర క్లీన్ చేసి ఉంటాయి కదా వైపర్స్, అవి అంటే ముందుకు తీసి పెడితే స్నో క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. లేదంటే వైపర్స్ అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే స్నో మొత్తం అందులో ఇరుక్కుపోయి సరిగా క్లీన్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి మనకు ముందే స్నో పడుతుంది అని తెలిసినప్పుడు కార్కి ముందర అవి క్లీన్ చేసేది ఉంటాయి కదా వైపర్స్, అవి ఫ్రంట్కి పెట్టేస్తే కొంచెం మనం క్లీన్ చేసేటప్పుడు బెటర్గా ఉంటుంది. ఇంకొకటి, స్నో సీజన్కి ఎందుకు సపరేట్గా షూ వాడాలి అంటే, మన షూ వచ్చేసి గ్రిప్ తక్కువ ఉంటుంది, ఇవి చాలా త్వరగా స్లిప్ అయిపోతాయి. స్నో సీజన్కి స్నో షూ సాక్స్లు సపరేట్గా ఉంటాయి. సో మనము అవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం కింద పడకుండా అదో వైపర్స్ అని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా క్లీన్ చేసేది ఫ్రంట్ సైడు, అది వైపర్స్కి మనం ఫ్రంట్కి అలా తీసి పెడితే అందులో స్నో పోకుండా ఉంటుంది. ఒకవేళ పోయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదంటే దానిలో మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది స్నో, సో క్లీన్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి. లాస్ట్ ఇయర్ మేము కొత్తగా వచ్చినప్పుడు స్నో సీజన్ అప్పుడు అంటే షూస్ నార్మల్గా అవి ఇవి అంత ఐడియా లేదు. సో ఒక 2 times అలా స్లిప్ అయ్యి కూడా పడ్డాము. తర్వాత అప్పుడు కొత్త కాబట్టి మాకు అంతగా తెలియదు. ఇప్పుడు మేము కొంచెం అవసరం అంటే అర్జెంట్ అవసరం అని బయటకు వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూడండి. మొత్తం బయట హౌస్, రోడ్స్ అయితే ఎప్పటికెప్పుడు వాళ్ళు సాల్ట్ వేసి మిషన్తో క్లీన్ చేస్తూ వెళ్ళిపోతారు. రోడ్డు మీద అయితే స్నో ఏమీ ఎక్కువగా ఉండనివ్వరు. మాకు ఈ ఇయర్ స్నో చాలా అంటే చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ కంటిన్యూగా స్నో సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా స్నో ఉంటూనే ఉన్నది, కానీ ఈ ఇయర్ అసలు చాలా అంటే చాలా తక్కువ. అక్కడ అది మిషన్ ఉంది కదా, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అక్కడ రోడ్స్ అన్నీ కూడా. అలా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.